హాయ్ అండి. ఇంకొకసారి అక్క వాళ్ళ మిద్దె తోటకి వచ్చేసాను. ఇది వచ్చేసి చిక్కుడు పాదండి. చిన్న బకెట్లోనే పెట్టారు, కానీ చక్కగా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఒక చిన్న ఫ్యామిలీకి, 2 పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఒక పూట కూరకి అయితే సరిపోతాయి. మన పంటని మనమే పండించుకోవచ్చు. పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా చక్కగా మన పంటను మనం తినడం వల్ల, పండించుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాగ చిన్న బకెట్ ఉన్నా కూడా మీరు చిన్న ప్లేస్లోనే ఇలా చెట్లని పెంచుకోవచ్చు అనమాట. చూసారా చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చాయో, చక్కగా పండాయి. అలాగే ఇది వచ్చేసి అంజీర చెట్టు అండి. చిన్న బకెట్లోనే వేసింది, కానీ దీని ఫ్రూట్స్ అన్నీ ఇట్లా పక్షులు వచ్చేసి తినేస్తున్నాయని చెప్పేసి కవర్లు కట్టమంటే బాగారు ఇలా కవర్లు కట్టేశారు. చూసారా ఎంత బాగా వచ్చిందో, పండిపోయింది. ఇది చక్కగా రెడీ టు ఈట్ అనమాట. ఈరోజు హార్వెస్ట్ చేసి ఓపెన్ చేసి తినేస్తే సరిపోతుందని ఓపెన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఒకటి 2 ఈ 2 ఫ్రూట్స్ని ఇప్పుడైతే కట్ చేసేద్దాం. సీజర్స్ కానీ ఏం తీసుకోలేదు, పండింది కదా వచ్చేస్తుంది ఈజీగానే. ఇది కొంచెం పండింది. ఇదైతే చక్కగా పండేసింది, వెంటనే వచ్చేస్తుంది చూడండి. తిప్పగానే వచ్చేస్తుంది పండిపోతే. చూసారా ఎంత బాగా పండిందో. ఓపెన్ చేస్తే అయితే ఇప్పుడే తినాలన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చక్కట్లో ఓపెన్ చేస్తే ఎంత బాగుందో. ఈ ఫ్రూట్ని బయట అయితే మనం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా, ఇదైతే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా వచ్చిన ఫ్రూట్ కాబట్టి చాలా బాగుంటుంది. దానిమ్మ చెట్టు అండి, ఇది కూడా కాయలు కాస్తుంది, స్టార్ట్ అయింది. మనం చిన్న చిన్న పంటలతో ఆనందాన్ని పొందుకోవచ్చు. అరటిగెల, మళ్ళీ ఇంకొక అరటిగెల వస్తుంది. పోయినసారి చక్కెరకేళీలు చూపించాను కదా, అలాగే ఈసారి కూడా మళ్ళీ ఇంకొక గెల వస్తుంది. యాక్చువల్గా ఇది అసలు ఏమి అనేది అక్కడ కూడా తెలియదు. ఇది ఏం ఫ్రూట్ వస్తుందో చూడాలి. ఇదైతే కూర అరటికాయ అన్నట్టుగా అనుకుంటున్నాము. ఇదేంటో చూద్దాము. ఇది ఇంకొక దగ్గర ఉన్నటువంటి అరటి చెట్లు అండి. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఎలా అంటే ఆకుల్లో దాంకొని ఉంది. నేను పైనుండి కింద నుంచి ఏదో తంటాలు పడేసి తీసాను అనమాట. కానీ ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, ఎక్కడో తోటల్లో ఎక్కడో పండిన వాటిని మన ఇంటి ముందు మన పెరట్లో చూసుకుంటా అంటే. ఇది వచ్చేసి పెరట్లో ఉన్నటువంటి గెల అయితే ఈసారి చాలా బాగా వచ్చింది. అక్క వాళ్ళ తోట చక్కగా ఎంత బాగుందో చూసారా. ఇదేంటంటే పైన గెల వస్తుంది అంటేనే కింద వాడు పడుతుంది. గెల అయిపోగానే చెట్టు పోతుంది, పక్కన ఇంకో పిల్లకి వచ్చేస్తుందండి. అలా అనమాట. ఈ 2 గెలలు, ఇంకో గెల కూడా వచ్చేసింది. చక్కగా అరటికాయలు, కూర అరటికాయలు, తినే అరటికాయలు అన్నీ కూడా మన మిద్దె తోటలోనే మన ఇంటి ముందే మనం పండించుకోగలం. కొంచెం ఎఫర్ట్ పెడితే చాలండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మంచిగా మన పంటని మనమే పండించుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఈ అరటికాయలు మరి ఇంటి ముందేమో, మా ఇంటి ముందు ఇలాగా 4 o'clock ఫ్లవర్స్ అండి. చాలా బాగున్నాయని ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. బిళ్ళగన్నేరు ఇవి కలిపి ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగుంటాయి. ఈ నీళ్ళు పోసినా పోయకపోయినా బతికేస్తాయి. ఓకేనా. ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మై ఛానల్. ఎందుకంటే ఏదో చెట్ల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నేను చెట్లు తీస్తున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.